క్రైస్ట్ ఇవాంజలికల్ లూథరన్ మినిస్ట్రీస్ గుంటూరు వారు బిషప్ కూరపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల వచ్చినటువంటి తుఫాన్ కారణంగా చిట్టమూరు మండలంలో నష్టపోయిన వారికి ఈరోజు మంగళవారం నిత్యావసర సరుకులు 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఒక నూనె ప్యాకెట్ పంపిణీ కార్యక్రమం గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కిరణ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిట్టమూరు మండలం ఎంపీడీఓ కె షాలెట్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, కోశాధికారి గడ్డం హానోక్, సర్పంచ్ కోటయ్య, జెడ్పీటీసీ చిప్పల వెంకటయ్య, ఆశా శ్రీనివాసులు తదితర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మనం చెప్పారు ఇందాకే 1984లో మనకు వచ్చిన తుఫాను భయంకరమైన తుఫాను. అప్పుడు మీకు చాలా మందికి తెలియదు, పెద్దవాళ్ళకి తెలుసుంటుంది. మేము చిన్న పిల్లలం, ఇంటర్మీడియట్ చదువుకునే వయసులో కాసా అని, రామకృష్ణ మిషన్ అని ఒక 5-6 సంస్థలు ఆ విధంగా అప్పుడు వచ్చి మనకి చేయూతను అందించాయి. అవి మనకి ఇంకా గుర్తున్నది. అప్పుడు ఇచ్చిన కాసా వాళ్ళు ఇచ్చిన దఫాలు ఇప్పటికీ ఉన్నాయి, చెప్పుకుంటుంటారు పేరు. అంత స్ట్రాంగ్ అయిన వస్తువులు ఇచ్చారు మన పేదలకు. వాళ్ళు చేసే సహాయం దాంట్లో వాళ్ళు అపేక్షించి చేయరు. వాళ్ళు మానవతా దృక్పథంతో చేసే సహాయాలు. అందువల్ల ఈ సహాయాన్ని అందుకుంటూ మనం వారి ఎడల కృతజ్ఞత కలిగి మనం కూడా ఇప్పుడు వారు ఇచ్చే ఆ సహాయాన్ని కొంత అందరూ జాగ్రత్తగా తీసుకొని 1 by 1 తీసుకొని ఇక్కడ ఏమీ లేకుండా సహకరించి మన గ్రామానికి కూడా మళ్ళా ఎప్పుడైనా విపత్తులు జరిగినప్పుడు వాళ్ళ మధ్యలో పలాని గ్రామస్తులు ఎంతో పొలైట్గా ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాల. పేదలు చాలా మంది ఉన్నారు, మేము ప్రత్యక్షంగా చూసామనే. ఎక్కువ ఎస్సీ ఎస్టీ కుటుంబాలు అత్యధికంగా ఉంటాయి. ఇక్కడ ఎక్కడైతే నిరక్షరాస్యత, పేదరికము ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ అభివృద్ధి, మానవ వనరులు, జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉంటాయి. జీవన ప్రమాణాలంటే వారు ఆ ప్రాంతంలో ఉన్న వనరుల్ని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం, అంటే చదువు పరంగా ఉన్నత విద్యను అభ్యసించలేకపోవడం, ఉన్నత విద్య అభ్యసించలేకపోవడం, ఉన్నత ఉద్యోగాలలోకి వెళ్ళలేకపోవడం, లేని గాలి పీల్చుకోలేకపోవడం, ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. ఇక్కడ ఇలాంటి కుటుంబాలకి సంబంధించి మన క్రిస్టియన్ మైనారిటీస్ సంబంధించి బిషప్స్ సామాజిక దృక్పథంతో, సామాజిక కోణంతో ఆలోచిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎప్పుడు కూడా ఎడ్యుకేట్ చేయడానికి మనకు సంస్థాన ప్రెసిడెన్సీలు, అంటే బాంబే ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ అలా ఉండేటివి. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పరిపాలనకు అనుగుణంగా తమ విద్యని ఆ ప్రాంతంలో డెవలప్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆంగ్ల విద్య